నమస్తే వెల్కమ్ టు 99 టీవీ. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు అని ఊరించారు, చాలామంది ఊహించారు. కానీ ఆ ప్రస్తావన లేకుండానే మహానాడు ముగిసింది. బట్ లోకేష్ గర్జించారు. మా నాన్న మెగాస్టార్, అన్కంపారబుల్ అండ్ అన్పారలల్ అనే పద్ధతిలో మాట్లాడారు. అండ్ నో డౌట్ ఆయన మెగాస్టారే. కారణం ఏంటంటే 40 ఏళ్ల పాటు పార్టీని నడపటం వివిధ స్థాయిల్లో, జనరల్ సెక్రటరీ నుంచి ఇప్పటిదాకా జాతీయ అధ్యక్షుడి దాకా ఆయన నిర్వహించిన పాత్రని మనం ఎవరూ క్వశ్చన్ చేయలేం. 75 ఏళ్ల వయసులో చాలా ధాటిగా, సూటిగా, స్పష్టంగా, ఎక్కడా కూడా తడుముకోకుండా చంద్రబాబు ప్రసంగించిన తీరైతే అద్భుతం. వాస్తవంలోకి వస్తే సంపద సృష్టి ఎక్కడికి వెళ్ళిపోయిందనేది కనపడలేదు. లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా లేదా దాని మీద క్లారిటీ కూడా ఇవ్వలేదు. ఈ అంశాలన్నింటి మీద మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు అన్నారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఈ రెండు అంశాలండి, సంపద సృష్టి. సరే, సంపద సృష్టి నిదానంగా మాట్లాడుతున్నాం, రోజు మాట్లాడుతున్నాం, దాని మీద క్లారిటీ రాలేదు. లోకేష్కి ఖచ్చితంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారనుకున్నాం కదా, ఎందుకని ఇవ్వలేదు సార్? నేను మొదట చెప్పిన దాంట్లోనే మీకు చెప్పాను, ఒక డిజాస్టర్ సిచ్యువేషను, క్రైసిస్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించే తీరు, ఆయన విధానాలు రాజకీయ జీవితంలో ఎవడైనా సరే తెలుసుకోవాల్సిన విషయాలు. అందులో ఇలాంటి మినీ మహానాడులో పాపప్ అయిన చాలా ఇష్యూస్ని వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్కి ఇచ్చి అన్న దగ్గర, పైపచ్చి చాలామంది పార్టీలో లోకేష్ గారి ప్రసన్నం అయిందా లేదా అన్న దగ్గర ఒక అంబిగ్యూటీ డ్రైవ్ అవుతున్నప్పుడు, సర్వం తాని అన్నది ఎప్పుడైతే చెప్పకపోతే వచ్చే ఉపద్రవాలని మనందరిగానే ఎక్కువగా ఫోర్కాస్ట్ చేయగలరు చంద్రబాబు నాయుడు గారు. విజనరీ లీడర్ అండి ఆయన. ఆయనకి విజనరీ అన్న విషయంలో పార్టీ మీద విజన్ చాలా ఎక్కువ. ఎక్కడైతే పట్టుకోల్పోతాం అన్న దగ్గర అతను ఖచ్చితంగా డ్యామేజ్ కంట్రోల్ని చాలా బ్రహ్మాండంగా అడ్రస్ చేస్తారు ఆయన. అదే ఆయనలో ఉన్న ఈ 43 సంవత్సరాల పార్టీని ట్రబుల్ షూటర్ అండి, అందులో డౌట్ లేదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ట్రబుల్ని యాంటిసిపేట్ చేయడం ఒక పెద్ద విజన్ సార్, అది చిన్న విషయం కాదు. అది ఇది క్రైసిస్ మనకి అంటే ప్రస్తుతం మన మధ్య లేరు. అలాంటి ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ పార్టీని ఆయన. అదే చెప్తున్నాను, వాళ్ళు ఎప్పుడైతే రివర్స్ ప్లానింగ్ చేసుకున్నారో ఆ కాంగ్రెస్ పుట్టే మునిగిపోయింది, చూసుకున్నారు లేదు. ప్రణబ్ ముఖర్జీని ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారో దాని ఉపద్రవం చూశారు కదా. సో అది టికెట్ చేయాల. ప్రణబ్ ముఖర్జీ గారిని ఒక ప్రైమ్ మినిస్టర్గా చేసి తదనంతరంలో మన్మోహన్ సింగ్ గారిని చేసి ఆయన రాష్ట్రపతి చేసి ఉంటే ఆ కథ వేరేగా ఉంటుంది. ఇంకో టర్మ్ మన్మోహన్ సింగ్ గారు గ్యారంటీగా ఎక్స్టెండ్ చేసింది ఉండేవారు. 14-19 కూడా అయింది. అంటే అది వేరే కథ. కానీ అలాంటి అవి అన్నీ చూసిన చంద్రబాబు నాయుడు గారు తనదగా వచ్చేసరికల్లా అందులో బాలావేశాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి తెలంగాణలో, చూశారు కదా, పిల్లల మధ్యలో చిచ్చు. ఇది ఖచ్చితంగా మనకి వారసత్వ రాజకీయాల్లో వారసత్వం కాంది వారసత్వాన్ని క్లెయిమ్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఆర్డరీ థింగ్. దానికి మీరు ఆ లాంగ్వేజ్ని కూడా లోకేష్ గారు మార్చిన విధానం చూసారా? నేను కూడా వాళ్ళ సైనికుడిని. ఒకసారి లోకేష్ గారు మాట్లాడింది చూద్దామండి. అంటే నిజంగా ఇన్స్పైరింగ్గా మాట్లాడారు, ఒకసారి చూద్దాం. విక్టరీ మనందరం చూసాం, చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు వాళ్ళు, ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు, ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు, ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ట్రెండ్ సెట్ చేస్తారు, ట్రెండ్ ఫాలో కారు. సో చంద్రబాబు నాయుడు గారి గురించిన సమగ్రమైన అవగాహనతో మాట్లాడారు. ఒక చిన్న 2 సెంటెన్స్లోనే ఒక టవరింగ్ పర్సనాలిటీ చంద్రబాబు నాయుడు గారు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు అదే కదా సార్, ఇప్పుడు ఆ టవర్ ముందు ఒక చిన్న టవర్గా ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన దగ్గర నేను టవరే అన్న దగ్గర ఆయనతోనే చెప్పించగలిగాడు. అందుకని చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అలాగే ఉంటుంది. సర్వం తానే అని లోకేష్ దగ్గర అన్ని వాయిస్ల నుంచి ఎలా వచ్చాయి?
వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వాలి, పయ్యాల కేశవర్ గారు తీసుకోండి, లేకపోతే ఎల్లా శ్రీనివాసరావు గారిని తీసుకోండి, అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ఏం లేదు వాళ్ళు లేదు, అందరూ లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న దగ్గర అది అయిందా అవ్వలేదు అన్నది చూడండి ఒకసారి. ఎందుకు అంటే ఒక సిచ్యువేషన్ తెలియకుండా అండర్ కరెంట్ పాస్ అవుతున్నప్పుడు చంద్రబాబు గారి నిర్ణయాలు ఎప్పుడు నిదానమే ప్రధానం ఉన్నట్టుంటాయి. పైపచ్చు స్టెప్ డౌన్ అవుతారు. అక్కడ స్టెప్ డౌన్ అయ్యి ద వే హీ హాజ్ మాడ్యులేటెడ్ హిజ్ వాయిస్ అయినట్టు కనిపిస్తారు. ఆయన మాడ్యులేషన్ మీరు గమనించగలిగితే ఆయన మాట్లాడింది అత్యంత మహానాల్లో ఇప్పటిదాకా ఆయన ఎంత అగ్రెసివ్ నోట్తో మాట్లాడలే. బికాస్ స్టిల్ ఇట్ ఈస్ ఆన్ మై కంట్రోల్ అన్నది అసర్టివ్నెస్ స్పష్టంగా కనిపించింది. అది ఫుడ్ డౌన్ చేసి ఒకసారి కడప రాజకీయం గురించి ఆయన మాట్లాడారు చూద్దామండి చంద్రబాబు నాయుడు గారు. అండ్ మీరు అన్న ఆ అసర్టివ్నెస్ మాట్లాడిన తీరులో కనిపించింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తీరులో. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. గత ఏడాది 2వ తేదీ ప్రజాగళం ఎన్నికల సభలో కడపకొచ్చాను. ఆ రోజు ఒక మాట చెప్పాను, కడప రాజకీయం మారుతోంది, కడప గడపలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఆ రోజు చెప్పాను. అది మీరు చూస్తే అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుత చైతన్యంతో తీర్పు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒక కడపే కాదు, రాష్ట్రం ప్రతి ప్రాంతం అద్భుతమైన విజయాన్ని సాధించాం. ఉమ్మడి కడపలో 10కి 7 గెలిచాం. తమ్ముళ్ళు ఇప్పుడు నుంచి కష్టపడితే 2029లో 10కి 10. అందరూ 10కి 10. అదే ఆ అసర్టివ్నెస్ అయితే చాలా బలంగా కనిపించిందండి. అక్కడ ఆయన గ్రహించవలసిన విషయం ఏంటంటే, అంటే ఆయనకి చెప్పేంత స్థాయిని అది కాదు, కానీ మనం అనుకున్నట్టు కడప, పులివెందుల ఇవన్నీ ఏదైతే ఉంటాయో జగన్మోహన్ రెడ్డి గారిది లేదా రాజశేఖర రెడ్డి గారి అడ్డా అసలు చాలా అగ్రెసివ్ నోట్స్ ఉంటాయి, కడపలో అసలు అనిశ్చితి ఉంటుంది, ఇలాంటివన్నిటికీ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది మహానాడు 3 రోజులు. ఇంత ప్రశాంతంగా హ్యాపీగా అక్కడ మీరు అనుకున్న అనిశ్చితి అయితే లేదు. అండ్ ఓవరాల్గా మహానాడు కూడా సక్సెస్ అయింది అంటే అక్కడ వాళ్ళు ఎంత శాంతి కామకులో ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ ఏమవుతుందంటే పాలిటిక్స్ ఆల్వేస్ హ్యావ్ ఇస్ ఓన్ కలర్స్. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగు వేసుకుంటూ ఉంటుంది. ఆ రంగు వేసుకున్నప్పుడు ఈసారి పసుపు రంగు వేశారు. దాని అర్థం ఏంటంటే రాబోయే రోజుల్లో అన్నది నేను ఎప్పుడో చెప్తూ ఉంటాను, వాళ్ళకి రాయలసీమలో పట్టు అన్నది 30-35% ఓటు బ్యాంక్తో ఉన్నది. స్టాండర్డ్ ఉందండి, స్టాండర్డ్ ఉంది. 43 సంవత్సరాల పార్టీ అండి అది. సో ఈ పార్టీ వర్సెస్ 11 సంవత్సరాల పార్టీ కూడా వాళ్ళు కూడా మీకు ధీటుగా 40% ఓటు బ్యాంక్ని సస్టైన్ చేసుకుంటూ కనబడుతున్నప్పుడు రేపొద్దు జరిగే ఎలక్షన్స్లో ఎట్లా ఉంటుందంటే నువ్వా నేనే అన్నది వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చేసే ఎలక్షన్ ఒకలా ఉంటుంది, అధికారం కోల్పోయినప్పుడు చేసే ఎలక్షన్ ఒకలా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ ఈసారి ప్రజల వ్యతిరేకతని తన పక్క మలుచుకోవడం అన్న దానికన్నా ప్రజలకి దగ్గర అవడానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా చేసిన పని. ఈ మాటకు వస్తే రాయలసీమ విషయంలో నేను ఆయన మాడిన నోట్ చూస్తే లాంగెస్ట్ స్టింట్ ఒక రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా చేసింది ఆయనే. అవును. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లోకేష్ గారి పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ ఒకటి ఉంది. దాని మీద కార్యాచరణ ఏది వాళ్ళకి నిన్న దాని మీద ఎక్కడైనా ఫోకస్ చేసి మాట్లాడతారేమో అని చూశాను. రాయలసీమ వెనుకబాటుతానని మళ్ళీ యాజ్ యూజువల్ మాటల్లోనే తప్ప ఇప్పుడు దానికి గత అనుభవాలతో కంపేర్ చేస్తే రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనూ నేను మొన్నే చెప్పిన ఒక లెబోరియస్ ఎక్సర్సైజ్ జరిగింది. ఆ ప్రాంత అభివృద్ధికి ఇవాళ సర్వతోముఖంగా నోచుకోగలిగింది భగవంతుడి దయ వల్ల. దేవుని కడప ఆ కడప ముఖద్వారమే ఆ చిత్తూరుకి అక్కడి నుంచి కూడా నాంది పలుక్కుని ఇవాళ పులివెందులు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు ఒక వినూత్నంగా ఏదో మరి తపేల పేపర్లో రాసినట్టు నేను ఇల్లు కట్టుకుంటే అది అభివృద్ధిని రాసినట్టు నేనేం చెప్పలేను, కానీ ఆయన ప్రయత్నం కూడా ఆయన చేస్తూనే ఉన్నారు. సో ఓవరాల్గా నేను చెప్తుంది ఏంటంటే ఇవాళ రాయలసీమ విషయంలో వెనుకబాటుతనాన్ని నిర్మూలించడానికి ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరు ప్రయత్నాలు చేశారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయనలోనే కదండి ఎన్ని సిమెంట్ కంపెనీలు వచ్చాయి. ఎస్పీవీ రెడ్డి గారు ఉన్న ఆయనలోనే, ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయనలోనే ఎంపీగా ఉన్న ఎస్పీవీ రెడ్డి, ఇవన్నీ కాంగ్రెస్ ఆయనలోనూ తదనంతరం తెలుగుదేశం ఆయనలోనూ ఏ ప్రభుత్వం అయినా ఒక ప్రయత్నం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కే మోటార్ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, చంద్రబాబు గారు రాయలసీమలో కాకుండా ఏమీ అమరావతిలో పెట్టుకోలేరు. దెర్ ఇస్ ఎ పర్పస్. ఆ పర్పస్ ఎప్పుడైతే జస్టిఫై అవుతుందో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ, ముఖ్యంగా రాయలసీమకి గత కంపారిటివ్ ప్రభుత్వాలతో చూసుకుంటే రీసెంట్ పాస్ట్ రాజశేఖర రెడ్డి గారి తదనంతర పరిణామంలో పంటలు పండించే సామర్థ్యం వచ్చింది సార్.
ఇవాళ ఆయన గర్వంగా చెప్తున్నారు కదా, దాన్ని ఏమంటారు, హార్టికల్చర్ని ఇక్కడ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అవును. ఫలసాయాలని. మీకు ఏంటి బీడు ప్రాంతాల్లో పండే పంటలు ఎలా చీనీ తోటలు అండి, రాయలసీమ నిండా చీనీ తోటలు. టమాటా సార్ ముఖ్యంగా, అంటే రాయలసీమ టమాటా, కర్నూలు అవన్నీను. తర్వాత మీకు శనక్కాయ ఎక్కువ దొరుకుతుంది, సపోటాలు దొరుకుతాయి, జాంకాయలు దొరుకుతాయి, వేరుశనగ మంచి వేరుశనగ, నాణ్యమైన వేరుశనగ దొరుకుతుంది అనంతపూర్, కర్నూలు, ఆ పరిసర ప్రాంతాల్లో. సో ఇట్లాంటి వాటి మీద ఎక్కువ ఈ ప్రభుత్వం బాధ్యత ఎక్కడంటే ఈ రైతుల విషయంలో నాట్లోనూ ప్రతిదానికి క్యాలెండర్ చూసుకుంటుంటే ఆన్ గోయింగ్ యాక్టివిటీస్కి ఎప్పుడైతే మీరు ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కూడా కనీసం ఉడత సాయంగానే ఇవ్వలేకపోయింది ఈసారి ఈ ప్రభుత్వం సంవత్సరం పాటు. ఖరీఫ్ రబీ సీజన్లు రెండూ పోయినాయి. ఈసారి అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దగ్గర ప్రభుత్వ పరంగా ఏం చేద్దాం? అండ్ గిట్టుబాటు ధరల విషయంలో అట్లా కార్యాచరణ చాలా ఇంపార్టెంట్. మీ పండగ అది నిజంగానే కాదంటలే. మహానాడు అన్నది తెలుగుదేశం ఆవిర్భావ సభ, 43 సంవత్సరాలు మీ ఘనకీర్తులు చరిత్రలు చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ రైట్ నౌ యూఆర్ హ్యాపెన్ టు బి అన్ చీఫ్ మినిస్టర్ ఫర్ అవర్ స్టేట్. ప్రైమ్ ఆఫీస్గా ఇవాళ ఫస్ట్ అవుట్ అండ్ టాప్ ప్రయారిటీస్లో అడ్రస్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ ఫోకస్ ఏది? మీరు రాయలసీమ పాదయాత్ర తదనంతరం రాయలసీమ డిక్లరేషన్కి అట్లీస్ట్ ఈ కార్యాచరణ సంవత్సరంలో ఒక్కడికి ముందుకు వేయడానికైనా మీరు దోహదపడిందో ఒకసారి చూసుకోమనండి. రెండోది, నేను ఎంప్లాయ్మెంట్ క్రియేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. 20 లక్షల విజన్లో ఎక్కడి నుంచి ఏది జస్టిఫై? ఇమీడియట్గా 3000 జాబ్స్, డైరెక్ట్ జాబ్స్ వస్తున్నాయి స్టీల్ ప్లాంట్ తోటి. దట్స్ వాట్ నిన్న స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్. అదే సార్, జిఎస్డబ్ల్యూ వాళ్ళు ఎత్తుపోయారు కదా, పని అవ్వట్లేదు కదా వాళ్ళకి, ఎక్కడి నుంచి వస్తుంది? మహానాడు మెన్షనింగ్ అబౌట్ దట్. అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు అన్ని కోల్పోయారు. స్టీల్ ప్లాంట్లు ఎంతమంది పోయారు? లెక్కర్ షాపులు ఏదో ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చి కూలనాలో చేసుకుని ప్రభుత్వ ఖజానా నుంచి వచ్చే డబ్బులు, ఆంధ్రోనియం డబ్బులు అనుకుంది ఏదైనా ఉన్నాయండి. సో ఇలాంటివి ఎంతమంది ఉపాధి కోల్పోయి ఉన్నారు. సో వీటి మీద ప్రభుత్వ కార్యాచరణ చిత్తశుద్ధి అన్నది ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. అట్లీస్ట్ గ్రౌండ్ లెవెల్ ఇవాళ పెన్షన్లు పంచడానికి వెళ్తున్నారు, ఎందుకంటే రేపు ఆదివారం సెలవు వచ్చింది, శనివారం సెలవు అని ఇవాళ కార్యాచరణ ఉంది అయింది. దాన్ని క్వైట్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఆబ్వియస్లీ ఎగ్జిక్యూషన్స్ గురించి ఎక్కువ యాంటిసిపేట్ చేస్తుంటారు. ఒక స్పెక్యులేషన్ సార్, ఇప్పుడు ఏడాది కులగణన జనగణన ఏడాది అయిపోతుంది, వచ్చే ఏడాది డీలిమిటేషన్. తెలంగాణకు ఒక 119 నుంచి 150, 175 స్థానాలకు వెళ్తుంది. మనం 175 నుంచి 225కి వెళ్తున్నాం. ఒక ఎగ్జంప్షన్, వచ్చే ఏడాదికి డీలిమిటేషన్ అయిపోతుంది. 27కి జనరల్ ఎలక్షన్స్, అదే 1 నేషన్ 1 ఎలక్షన్ క్యాప్షన్ కింద జనరల్ ఎలక్షన్స్కి వెళ్ళిపోతున్నాం. ఈ క్రమంలో ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ప్రకటన చేయకుండా దాన్ని డాడ్జ్ చేసి నెక్స్ట్ ఇయరే ఏకంగా ఆయన్ని సీఎం స్థానంలో కూర్చోబెడతారనే ఒక స్పెక్యులేషన్ ఢిల్లీ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ మీద నడుస్తుందండి. ప్రజెంట్ అది ఊహకు అందంది సార్. సరే, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేయడం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పార్టీ గెలిచింది, జోష్ మీద ఉంది, 94% స్ట్రైక్ రేట్ చెప్తున్నారు వాళ్ళు. 124 స్థానాలు తెలుగుదేశం క్యాడర్తో ఎలా గెలిచామో ఖచ్చితంగా అందరికీ తెలుసు. అది బీజేపీ జనసేన క్లెయిమ్ చేసుకున్నా సరే తెలుగుదేశం క్యాడర్ ఎంత కష్టపడిందో ఎంత శ్రమించిందో అందరికీ తెలిసిన విషయం, గ్రాస్ రూట్ లెవెల్. సో ఆబ్వియస్లీ ఇది ఇలాంటప్పుడు కూడా, అంటే పట్టున్నప్పుడే అన్న దగ్గర కూడా ఇక్కడ కేసీఆర్ని చూసాం మనం, ఎన్ని ఫెయిలర్లు ఉండేవి. కేటీఆర్ అనౌన్స్ చేస్తారు అది ఇది అని, ఏ రోజు అది వార్త చేయలేదు ఆయన అవుట్కమ్. అలాగే ఇక్కడ కూడా సార్, ఇట్స్ నాట్ సో ఈజీ. సో రాజ్యాధికారాన్ని బదిలీ చేయడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదంటారు. తేలికైన నిర్ణయం కాదు ఫస్ట్ సార్. ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక వ్యక్తి ప్రజెన్స్లో ఆ చైర్ ఈజ్ టోటలీ డిఫరెంట్ సార్. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫంక్షన్స్ ఇంకొంచెం ఎక్స్ట్రా చేశారనుకోండి, ఉదాహరణకి హోమ్, ఫైనాన్స్, రెవెన్యూ, ఇలాంటి వాటి మీద ఎక్కువ పట్టున్న వాటిని ఫోకస్డ్గా చంద్రబాబు గారు కూడా చూడండి రెవెన్యూ ఆర్థిక శాఖ నిర్వర్తించేవారు. అందుకే కదా ఆయనకి ఇమ్మీడియట్గా థరో కమాండ్ ఉందండి ఆ సబ్జెక్ట్స్ మీద. నేను అదే చెప్తున్నాను సార్, దానికి థరో కమాండ్ కావాలంటే అగ్రికల్చర్ కూడా ఆయన కర్షక పరిషత్ చైర్మన్గా కూడా ఆయన అరంగేట్రం కర్షక పరిషత్ చైర్మన్తో స్టార్ట్ అయిన దాంట్లో మీకు ఎప్పుడైతే గ్రాస్ రూట్లు స్ట్రెంథన్ చేసుకుంటామో తర్వాత రాజకీయ పరిపక్వతను ప్రదర్శించడం చాలా ఈజీ అవుతుంది. అందుకే చూడండి, మనం చిన్నప్పుడు చదువుకునే అట్లా బేసిక్స్ కరెక్ట్గా ఉన్నాయనుకోండి, మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మనం చేసుకో చదువుకోకుండా చెప్తారు. అదే మనం చిన్నప్పుడు ఏదో గాలివాటం కూర్చోండి, దాన్ని ఏమంటారు, డిగ్రీ ప్రైవేట్కి కట్టాడు, వాళ్ళ స్టాండర్డ్ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది, బట్ బేసిక్స్ అట్లా. చంద్రబాబు గారి రాజకీయ పరిపక్వతని, ఆయన 45 సంవత్సరాల లెగసీని అంత తృణప్రాయంగా తీయడానికి ఉండదు. ఎందుకంటే క్రైసిస్ని అడ్రస్ చేయడం ఎప్పుడైతే వస్తుందో, అది ఎప్పుడు వస్తుందంటే ముందు పరిణామాలను ప్రతిదాన్ని రీడ్ చేసే కెపాసిటీ కావాలి. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడే జరుగుతుంది. అందుకని ప్రతి వాళ్ళు క్రైసిస్ మేనేజర్స్, క్రైసిస్ డిజాస్టర్ మేనేజ్మెంట్స్ను ఎవరిని పడితే వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి ఇవ్వదు. ఇది ముఖ్యంగా ట్రబుల్ షూటర్స్ అన్న వాళ్ళు పార్టీలో మొదటి నుంచి చూస్తున్న ఆ మెటిక్యులస్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కదలికని ఆయన దృష్టిలో పెట్టుకుని ఉంటేనే
ఇలా డిజాస్టర్ క్రైసిస్ సిచ్యువేషన్ హీ హాస్ మేడ్ ఇట్ పాసిబుల్ అండి. అంటే ఆయన అసలు అంత నిమ్మళంగా ఉంటూ అన్నీ పెద్ద పార్టీ, 1 కోటి మంది కార్యకర్తలు ఈరోజు, 2 లక్షలు 3 లక్షలు కాదు, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ కార్యకర్తల్ని లీడర్స్ని సమన్వయం చేసుకుంటూ ఎలా ఆ పట్టు ఆయన సాధించగలిగారు? ఒకటి సార్, ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న వాళ్ళలో ఉదాహరణకి టీడీ జనార్దన్ గారు కానీ ఇలాంటి వ్యక్తులు ఎప్పుడైతే ఉంటారో, నేను లాల్జన్ పాషా గారు ఆయన చనిపోయారు, కానీ ఎర్రనాయుడు గారు ఇలాంటి వాళ్ళు డైరెక్ట్గా డెలిబరేషన్స్ ఉండేవి, ఇది కాదు ఇది ఇది అని నేరుగా చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడు దాన్ని బేరీ చేసుకోవడంలో ఆయన చాలా దిట్ట. మీకు ఇంకోటి చెప్తాను, ఆయన ఎప్పుడైనా సరే ఫెయిలర్ ఇవ్వండి ఏ పని చేయడు, ఫెయిలర్ ఇచ్చాడు. ఇప్పుడు లోకేష్ గారి విషయమే ఫెయిలర్. మనం పై లేరు పయ్యవల్ కేశవ్ గారిని, ఎర్రనాయుడు గారు తమ్ముడు అచ్చెన్నాయుడు గారు మాడిని, మా పల్లా శ్రీనివాసరావు గారు ఇలాంటివి చూస్తే కాదు, వెనకాల బిహైండ్ స్క్రీన్ ఏం జరుగుతుందో దాన్ని నెరేట్ చేసే అంత సామర్థ్యం వర్చ్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. దట్స్ వాట్ చంద్రబాబు నాయుడు గారు. బట్ ఆ స్థాయిలో ఆయన మాదిరి ఆలోచించగల, అట్లీస్ట్ ఆయన దాంట్లో 50% ఆలోచించగల నాయకత్వం ద్వితీయ శ్రేణిలో ఉందా? ఇప్పుడు ద్వితీయ శ్రేణిలో అయితే లేదు కదా. దానికి ఎన్హాన్స్ చేయాలంటే అండర్ హిస్ డైరెక్షన్స్, అండర్ హిస్ గైడ్ లైన్స్ బూస్టర్ డోస్ పడాలి. అయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా సార్, ఈ 5 years గవర్నమెంట్లో అంటే ఉదాహరణకి లోకేష్ గారికి 3-4 years గత ప్రభుత్వంలో ఎక్స్పీరియన్స్, అండ్ దిస్ 5 years విల్ డెఫినెట్లీ యాడ్. అండ్ కంటిన్యూస్గా ఆయన కాన్వర్సేషన్స్లోనే ఉంటాడు తెలుసా. తండ్రి కొడుకుల బంధం అదొకటి చాలా సెన్సిటివిటీ. ఈరోజు మనం ఏంటంటే ఇప్పుడు రిలయన్స్ ఫ్యామిలీని చూడండి, యూ నీడ్ టు అచీవ్ అన్న టార్గెట్తోనే వాళ్ళిద్దరిని పెంచాడు ఆయన పెద్దమ్మని. దెన్ ఏమవుతుందంటే మనకి ఏది సులువుగా రాదని తెలిసినప్పుడు ఏమవుతుందంటే దెన్ యువర్ ఫోకస్ విల్ బి సంథింగ్ డిఫరెంట్. దాంట్లో ఎక్కడి నుంచి రెడీ అయిపోతాం. ఫస్ట్ సింప్లిసిటీ వస్తుంది. ఒకరిని అప్రోచ్ అవ్వాలి అంటే మనలో ఏం రావాలి, మానసిక పరిపక్వత రావాలి. మనం అహంకారంతో నేను పలానాడిని కొడుకుని పలానా టైప్ అనుకుంటే యూ విల్ నెవర్ రీచ్ ది గ్రాస్. ఆ గ్రాస్ టేస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు మెలడౌన్. ఆ మెలడౌన్ అన్నది ఆర్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అంటే లీవ్ అబౌట్ తెలుగుదేశం అంటే ఒక్కటే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల్లో ఆ తరహా వ్యక్తిత్వం, అంటే మన సినిమా డైలాగ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియటం అనేది, ఆ స్థాయిలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూద్దాం. ట్రాన్స్ఫర్మేషన్ 5 years ఒక కార్పొరేట్ స్టైల్లో పార్టీని నడిపిద్దాం అన్న వ్యక్తి డౌన్ సైజ్ అయ్యి ఇవాళ వీళ్ళు లేకపోతే నాకు పని లేదన్న దాంట్లో అగైన్ ఆయన బూస్టర్ డోస్ తీసుకున్నాడు. ఫస్ట్ మీరు ఎందాక అన్నారు చూడండి, పార్టీలు ఈ చంద్రబాబు గారు అందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలి. రివర్స్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బూస్టర్ డోస్ తానే తీసుకుని ఈ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ద పీపుల్ అరౌండ్. ఎప్పుడైతే మనం మన వాళ్ళతో మనం మమేకం అవడం అనేది నేపథ్యానికి తెరలేపబడుతుందో అప్పుడు ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు డౌన్ సైజ్ అవ్వడం వస్తుంది. డౌన్ సైజ్ అవ్వడం నుంచి గ్రాస్ ఏముందో ఇప్పుడు చూడండి, క్రికెట్ పిచ్ టెస్ట్ చేస్తారు. ఫస్ట్ గ్రాస్ ఎక్కువగా ఉందంటే స్వింగ్ ఎక్కువ అవుతుంది, స్పిన్ ఎక్కువ అవుతుంది, ఇలాంటివన్నీ వేరీ చేయగలుగుతారు. దాన్ని బట్టి టీమ్ సెలక్షన్ ఉంటుంది. పిచ్చే చూడకుండా దిగిపోయి గుడ్డే చేతిలో పడినట్టు. అలా ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ రియాలిటీస్ ఎప్పుడైతే అధినాయకుడికి తెలుసుకున్నప్పుడు ఆ ఎలక్షన్ చేసే విధానం, ఇందాక మీరు చంద్రబాబు గారు లోకేష్ గారు మాటతో జెండా పీకేస్తాం, తర్వాత పార్టీ లేకుండా చేస్తాం. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఆరో మాటలు నేను ఒక విషయం కరాఖండిగా చెప్పేవాడిని. చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఆయన చిన్నగా చూస్తూ ఉనికి లేని జనసేన పార్టీని లేపుకుంటూ యాజ్ ఇఫ్ అన్నట్టు మొత్తం అటెన్షన్ అంతా ఇటుపక్క తిప్పి చూశాడు ఆయన ఎంటైర్ 5 years. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తుంటా, చంద్రబాబు నాయుడు గారి ఎబిలిటీని క్యాపబిలిటీని నేను మీరు వేరే చేసే స్థాయి మందిగానే కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అయితే రాజకీయ క్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో అలాంటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక జర్నలిస్టు, ఆ కెమెరామెన్ ఇంటర్వ్యూ అవుతుంటే మీరు నన్ను ప్రశ్న అడిగితే ఇటుపక్క తిరిగి చెప్తున్నాను అనుకోండి, నెక్స్ట్ టైం యూ హ్యావ్ టు అలర్ట్ యువర్ సెల్ఫ్. ఎలా నన్ను ఇటుపక్క తిప్పి మాట్లాడించే పరిస్థితి ఏం చేయాలన్నది తెలియాల. అది చంద్రబాబు గారి దగ్గర ఉంది. ఆ మెలుకు ఎలా ఉంటుందంటే, ఎస్ ఇఫ్ యు ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ ఐ నో హౌ టు గివ్ అటెన్షన్ అంది కాన్సెప్ట్లో డ్రైవ్ అయ్యాడు ఆయన. ఈ జస్ట్ గ్రాబ్డ్ ది అటెన్షన్. ఈ అటెన్షన్కి ఏమైంది, ఇంత పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంకో 15 ఏళ్ళు మీకెంత పని చేస్తాం అండర్ యువర్ గైడ్ లైన్స్ అండ్ డైరెక్షన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూపించగలిగాడు ఆయన. దిస్ ఆల్ లెసన్స్ ఫర్ ఎనీ పార్టీ. ఎందుకంటే ఒక మనిషి పవర్లో ఉన్నప్పుడు, పవర్ లేనప్పుడు అనేవి 2 ఉంటాయి కోణాలు. పవర్ లేనప్పుడు మనం మనకు తగ్గట్టుగా మనం మలిచి మాట్లాడేస్తున్నాం ఉన్నప్పుడు ఓన్లీ టైం బీయింగ్. పవర్ వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుందన్నది చూడగలగాలి.
రైట్. ఇప్పుడు మహానాడు అద్భుతంగా జరిగిందండి. 3 రోజులు మామూలు వేడుక కాదు. బూస్టర్ డోసులు ఎప్పటి నుంచి ఇస్తాడు? ఇన్నాళ్ళు ఇవ్వలేదనేది మహానాడు వేదిక మీదుగా వాళ్ళ నాయకుల విన్యాసాలు మాటలు చూస్తుంటే అర్థమైపోయింది. మీకు మళ్ళీ చెప్తున్నాను, సంవత్సరం అవుతుంది, 2 సంవత్సరాల మధ్యలో మంత్రివర్గ షఫలింగ్ అయితే ఉంటుంది. అక్కడి నుంచి మొదలవుతుంది. ఎప్పుడు? ఆగస్టే. ఎందుకంటే సంక్షోభం నుంచి ఆయన అవకాశాలు సృష్టించారు. ఆగస్టు సంక్షోభం తెలుగుదేశానికి ప్రతి ఏడాది వస్తూ ఉంటుంది, అధికారంలో ఉన్నా లేకపోయినా. బట్ అదే ఆగస్టు అంటే ఆయన ఛాలెంజ్ని ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపించట్లా మీకు? ఆయన ఎప్పుడు అంతే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఈ యాక్సెప్ట్ ఛాలెంజెస్, ఇన్వైట్స్ అండ్ ఈ ఇన్వైట్స్ ఛాలెంజెస్, ఆ రెండిట్లోంచి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తారు. దాంట్లోనే ఆయన ఆ మజా ఎంజాయ్ చేస్తారు. లేకపోతే ఏముంటుంది సార్, పాలిటిక్స్లో కిక్కే ఉంటుంది. సో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే కొత్త ఫేస్లు ఏమన్నా వస్తాయా? కొత్త ఫేస్లని పక్కనే తప్పించే ప్రయత్నం ఉందా? కొత్త ఫేస్లతోనే చిక్కులు ఎక్కువ ఉన్నాయి కదా సార్. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూషన్స్లో డెలివరబుల్స్ ఆర్ మోర్ మ్యాటర్స్. అవి కానప్పుడు ఆవేశాలు భావావేశాలతో కొన్ని పనులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అంటే అప్పటిదాకా నాగబాబు గారు ఆగాల్సిందేనా? నాగబాబు గారికి మీరు ఇందాక చెప్పిన బూస్టర్ డోసుల కాన్సెప్ట్ నిజంగా చంద్రబాబు నాయుడు గారు తీస్తే నాగబాబు గారికి వస్తుందా అని మీరు సీనియర్ జర్నలిస్ట్ మాకు చెప్పాలి తిరిగి. అంటే అది వాళ్ళ పార్టీకి సంబంధించింది, ఏదైనా చూసుకుంటారు వాళ్ళ పార్టీ. క్యాబినెట్లో మరి జనసేనకి ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ఆల్రెడీ హామీ ఆయనంతటా ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చారు కాబట్టి ఇవ్వచ్చు. కానీ అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్ హౌ ఇట్ డిమాండ్స్. సో ఇమీడియట్గా అండి ఇంకా సంపద కలకత్తా మ్యాచ్ జ్ఞాపకం తెచ్చుకోండి. గవాస్కర్ కపిల్ దేవ్ కూర్చోబెట్టాడు, జ్ఞాపకం ఉందా? ఏమైంది? బట్ ఆ సిచ్యువేషన్ ఏం డిమాండ్ చేసిందో చూడాలి. అలా ఉంటుంది ఎప్పుడైనా సరే. అది చంద్రబాబు గారు. ఇంకా హౌ అబౌట్ సంపద సృష్టి? అదే బిగ్ పజల్ అండి ఇప్పుడు స్టేట్కి. నేను అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఆయన గురించి మళ్ళీ నేను చెప్తున్నా ఒక విషయం మీరు గమనించండి. అత్యంతం ఆయనకి అవకాశం అందిపుచ్చుకోవడంలో సిద్ధహస్తుడైన. ఉదాహరణకి ఐటీ రంగంలో ఒక నదికి ఒక గండికోటి ఇటుపక్క తీసుకురాగలిగాడు ఫస్ట్. అంటే ఈ ప్రవాహం ఇటుపక్క వస్తే అన్న దగ్గర కర్ణాటక నుంచి మళ్ళించారు ఆయన. అంటే ఇప్పుడు ఎక్సెస్ లోడ్ ఉందనుకోండి, ఖచ్చితంగా చిన్న ఆటోకైనా బేరం దొరుకుతుంది కదా. అట్లా ఆ ఫోకస్ ఆయనకి ఎలా ఉందంటే, నాతో ఈ అద్భుతం జరిగింది కదా, దీంతో ఎందుకు జరగదు అన్న కాన్సెప్ట్లో అని మాట్లాడుతున్నారు. సో అన్న విషయంలో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఎట్లా పరిగెడుతోంది, దానికి తగ్గట్టు ఏం జరుగుతుంది అన్నది చాలా ఇంపార్టెంట్. అది అందిపుచ్చుకోగలను అన్న కాన్ఫిడెన్స్ కనుక ఆయనకు ఉంటే, మీరు నేను చెప్పింది రైట్ సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ పోజింగ్ ఎ మేజర్ థ్రెట్ అండ్ ఈస్ గోయింగ్ టు కర్బ్ ది ఆపర్చునిటీస్ అని కదా ఒక అజంప్షన్. ఇప్పుడు నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు ఒక అజంప్షన్ ప్రకారం ఆయన ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడంలో ఏఐ టెక్నాలజీ ఆ రోజు సాఫ్ట్వేర్ రంగంలాగా పుంచుకుని పరిగెట్టించే నేపథ్యం ఆయన దగ్గర ఉంది. కానీ పరిగెట్టడానికి చక్రాలు లేవు. రైట్. ఇప్పుడు ఏఐ టెక్నాలజీతో ఉన్న ఒక 4-5 మేజర్ ఇండస్ట్రీస్ ఇన్ ద వరల్డ్ వైడ్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండియా. ఇవాళ వచ్చి పెడుతున్నాం అన్న దగ్గర ఆయన లాబింగ్తో ఖచ్చితంగా తేగలుగుతాడు. బట్ ఏఐ టెక్నాలజీ మీద వరల్డ్ అంతా ఇవాళ వాళ్ళకున్న పరిధిలోనే వాళ్ళు వర్క్ చేయడానికి, వండర్స్ క్రియేట్ చేసుకోవడానికి అక్కడే వర్క్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి యూఎస్ ఈజ్ అ మేజర్ హబ్ ఫర్ ఐటీ ఫర్ అస్, ఇండియా ఈజ్ ప్రాస్పెక్టివ్. ఇవాళ ట్రంప్ చేస్తున్న పనులకి ఎక్కడైనా ఒక అడుగు ఇటు ఎవరికైనా వస్తుందా? సో అలాంటప్పుడు హౌ యూ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉంటాయి? అంచేత ఏ విజనరీ లీడర్, నేను విజన్ అన్న వ్యక్తి ఆయన స్థాయికి ఒక ఐడెంటిఫై చేసిన దానికి ట్రాక్ క్రియేట్ చేయగలను. ఐడెంటిఫై అయిన దానికి మార్కెట్ లేనప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు వరల్డ్ అంతా ఏ టెక్నాలజీతో కంపెనీకైనా ఏ ప్యాకేజీలు వస్తున్నాయి, లేకపోతే ఏ ప్రాజెక్టులు వస్తాయి అన్నప్పుడు ఆయన ఒక బాట బ్రహ్మాండం క్రియేట్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో ఆయన మించిన లేడు. నేను ఒప్పుకుంటా ఆ విషయంలో. ఎందుకంటే ఇక్కడ ఎస్టీపీఐ మాకు హోరమైత్రంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి హైటెక్ సిటీ కట్టిన తర్వాత దాన్ని డైమెన్షన్స్ మారాయి. ఓరియంటేషన్, దానికి ఒక కార్పొరేట్ లుక్ అన్నది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో సార్, ఎందుకు మాకు జూబ్లీ హిల్స్లో సాఫ్ట్వేర్ ఎన్ని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రెంట్లకు తీసుకుని పెట్టిన ఉదంతాల దగ్గర నుంచి నేను సాఫ్ట్వేర్లోనే ఉన్నా. ఎస్టీపీతోనే పనిచేస్తున్నాను నేను. తర్వాత ఎస్సీజేడీ కింద పరివర్తనలు కూడా నేను వర్క్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఐ ఆమ్ టెలింగ్ ఇస్ ఆపర్చునిటీస్ అన్నవి మనకి దొరికినప్పుడు ఎస్టాబ్లిష్మెంట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. దాంట్లో విపరీతమైన యాన్సిలరీ యూనిట్స్ డెవలప్ అవుతాయి. దాంతో 10 చైన్ సిస్టమ్, ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. వీటికి ఏది అని ఎతికే పరిస్థితుల్లోనే ప్రపంచంతో చూస్తుంది ఇవాళ సాఫ్ట్వేర్. మీరు అన్నట్టు ఏకి ఇవాళ బాట క్రియేట్ అవ్వట్లేదు. ఎక్కడ ఒక మనిషి ఇంట్లో కూర్చొని అద్భుతాన్ని సృష్టిస్తున్నాడు. దానికి మచ్చుతనగ్గా లేని రామారావు గారితో మాడించి కూడా చూపించారు. అవును, ఏఐ తోటి.
అని అంటుంది. ఇది ఇది ఎక్కడితో పరిమితం అవుతుంది? ఇది నిజంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏ టెక్నాలజీతో వ్యవసాయ రంగం ఒక వినూత్నంగా, లేదంటే ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ ఒక డిఫరెంట్ పంథాతో పరిగెట్టడానికి ఉపయోగపడుతున్నాయి. ఇలాంటివన్నీ గ్రాస్ రూట్ లెవెల్లోనూ గ్రౌండ్ రూట్ లెవెల్లోనూ ప్రూవెన్ ట్రాక్స్ ఉన్నప్పుడు ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇవాళ ఏ టెక్నాలజీ మీద ఎంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు కనుక్కోండి ఒకసారి యూనివర్సిటీలో. గతంతో కంపేర్ చేస్తే బహుశా దాని మీద ఒక మేజర్ రివ్యూ తీసుకుంటారు. ఆబ్వియస్లీ ఇవాళ సంపద సృష్టించడానికి మనకి ఇప్పుడు మళ్ళీ ఎటు తిరిగి అగ్రికల్చర్ సెక్టర్ తప్ప ఆంధ్రప్రదేశ్కి మేజర్గా దీంతో పని అవుతుంది అన్నది ఎక్కడ కనపట్లేదు. వచ్చిందనుకోండి సార్, ప్రధానంగా డేటా సెంటర్లు ఎవరు ఇచ్చిన ల్యాండ్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ డేటా సెంటర్లతో ఏమైనా జరుగుతుందా అన్నది ఎప్పుడైతే ఉంటుందో, ఎస్ ఇవాళ డేటా సెంటర్లతో ఒక కొత్త కాన్సెప్ట్ డ్రైవ్ అవుతుంది. డేటా సెంటర్లో ఇంకొక 10 అంత లేదన్నా దాంట్లో వేలాది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో అట్లాంటిది ఏదైనా. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా ఒక ట్రబుల్ షూటర్ మహానాడు వేదిక మీద ఎంత అద్భుతంగా అడ్రస్ చేశారు అండ్ ఎంత చాకచక్యంగా కొన్ని ముఖ్యమైన అంశాలని దాటవేశారు. ఈ రెండింటి మీద కూడా కేఎస్ ప్రసాద్ గారు సమగ్రంగా విశ్లేషణ అందించారు. నో డౌట్ సంపద సృష్టికి సంబంధించి ఆ విజనరీ లీడర్కి స్పష్టమైన దిశానిర్దేశం ఉంది. దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఆయన అడుగులు నెమ్మదిగా పడవచ్చు కాక, కానీ పడ్డ ప్రతి అడుగు చాలా బలంగా పడుతుంది అని నిరూపించే కార్యక్రమానికైతే చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారనేది అందరికీ అర్థమవుతున్న విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.